సీఎం వచ్చేది మీరే వచ్చేది మీరే వచ్చేది మీరే అని నినాదాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఫోటోల కొరకు సెల్ఫీల కొరకు డాన్స్ దగ్గర కూడా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఆ పైన చూసి తలచుకునే పరిస్థితి వచ్చింది. ఇదేంటి మన జనం కదా ఆయన చూసి కాంగ్రెస్ పరిస్థితి ఏముంది ఇవాళ రాష్ట్రంలో అనే దానికి అది ఉదాహరణ. మన నాయకుడు కనబడితే తప్పున నిజంగా కేసీఆర్ కనుక ఆడు పోయి ఉంటే ఏదో వచ్చి పిలిచినప్పుడు సాధ్యంగా పోతాం కాబట్టి ఆడు గదలియకు అటు అటువైపు పోయిటోనే ఉండకపో ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజెంట్ ఏం జరిగింది రాష్ట్రంలో? అభివృద్ధి జరగలేదు. ఉన్నాయి కూలగొడుతున్నాడు ముఖ్యమంత్రి. మంత్రులకు కేవలం హెలికాప్టర్లు షికారులు దావతులు తప్ప ఎమ్మెల్యేలు మంత్రులకు ఇంకొక పని లేదు. అభివృద్ధి జరగడం లేదు అని ప్రజలు ప్రతిపక్షాలు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు. రెండు నిజమే. కాంగ్రెస్ వస్తే ఏ అభివృద్ధి జరగాలనో అదే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ వస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ చుట్టాలు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు, ప్రజలు దివాలా తీస్తున్నారు. బీఆర్ఎస్ వస్తే కేసీఆర్ వస్తే ప్రజలు అభివృద్ధి అవుతారు. ఇది జరుగుతుంది రాష్ట్రంలో. కాంగ్రెస్ వచ్చింది, ప్రజలు దెబ్బతిన్నారు, దెబ్బతింటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు లెక్క పెట్టలేని మూటలు కడుతున్నారు. తను ఎక్కడికి వెళ్ళారు? మూటలు కడుతున్నారు. ఇక మన జిల్లాలో అయితే చెప్పడానికి వీలే కాదు. మంత్రులు గాంచి గీడు వస్తే నాకు కదలడానికి ఇబ్బంది అనే కారణం ఉంటే కూడా నేను కారణం ఇచ్చాను. ఇయ్యాలే కాదు, మంత్రిగా ఉన్ననాడు